ఆచి చికెన్ మసాలా. మేడారం జాతరలో చోటు చేసుకున్న కోవా బన్ వివాదం పైన ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ స్పందించారు. కర్నూలుకు చెందిన చిరు వ్యాపారి వలీకి అండగా నిలుస్తూ ఆయన సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. డియర్ బ్రదర్ వలీ, నీవు ఎదుర్కొన్న ఈ పరిస్థితికి నేను చాలా బాధపడుతున్నాను. ఇలాంటి విభజన రాజకీయాలకు, మతపరమైన వేధింపులకు మన తెలుగు సమాజంలో చోటు లేదు. మనది ఎప్పుడు సామరస్యం, పరస్పర గౌరవం, సోదరభావంతో విరాజిల్లే సమాజం. త్వరలోనే నేను నిన్ను కలుస్తాను. నీ ఫేమస్ కోవా బన్ రుచి చూడాలని ఎదురు చూస్తున్నాను. మనం అందరం కలిసి నిలబడదాం అంటూ నారా లోకేష్ రాసుకొచ్చారు. కేవలం లోకేష్ మాత్రమే కాకుండా టీడీపీ నేతలు పరిటాల శ్రీరామ్, నంద్యాల ఎంపీ భైరెడ్డి శబరి తదితరులు ఈ ఘటనపైన స్పందించడమే కాకుండా వలీకి అండగా నిలిచారు. ఇంతకు కోవా బన్ వివాదం ఏమిటనేది ఒకసారి గుర్తు చేసుకుంటే, మేడారం జాతరలో కర్నూలుకు జిల్లాకు చెందినటువంటి వెలుగుగోడు గ్రామానికి చెందిన షేక్ షవాలి అనే వ్యక్తి తన సోదరుడితో కలిసి కేవలం 10 రూపాయలకే కోవా బన్ విక్రయిస్తున్నారు. అయితే వ్యూస్, లైక్స్ కోసం కొంతమంది యూట్యూబర్లు అతనిని చుట్టుముట్టి ఆ ఆహారంలో ఏదో కలిపారంటూ అది ఫుడ్ జిహాద్ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఆ ఆహారం సురక్షితమేనని నిరూపించుకోవడానికి వలిని అందరి ముందే దానిని తినాలని బలవంతం చేసి వేధించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు అందరూ యూట్యూబర్ల తీరును తప్పుపట్టారు. తాజాగా ఇదే ఘటనపైన నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ వలీకి అండగా నిలిచారు.